సోదరులకు నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ రోజు అయితే మాత్రం మనం వీడియోలో సుబ్బారావు గారు అయితే ఉన్నారు చెరుకూరు నుంచి. సార్ అయితే మాత్రం మీకు ఈ రోజు వాసవి సీడ్స్ వారి బాహుబలి సీడ్స్ గురించి చేశారు కూడా. అది ఎలా ఉంది ఏంటి అని సుబ్బారావు గారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం. నమస్తే సుబ్బారావు గారు. నమస్తే కళ్యాణ్ గారు. సార్, ఇప్పుడు మనం చూస్తున్నట్టయితే వాసవి సీడ్స్ బాహుబలి గురించి అయితే మాత్రం ఈ మధ్య చాలా టాక్ ఉంది రైతుల్లో. మీరు ఆల్రెడీ చేశారని అయితే మనకు తెలిసింది సార్. అసలు ఈ వాసవి బాహుబలి సీడ్స్ గురించి ఏంటి సార్ అసలు? యాక్చువల్గా గత 4 సంవత్సరాల నుంచి వాసవి సీడ్స్ వారి మనం గతంలో ఎక్కువ మినువులు వాడేవాళ్ళం అండి. మినువులు PU40 అని PU5 అని అట్లా కొత్త రకాలని వాడుతుండేవాడు. అయితే గత 4 years నుంచి వీళ్ళు మొక్కజొన్న చేస్తున్నారండి. మొక్కజొన్న వచ్చేసరికి బాహుబలి అనే వెరైటీ వీళ్ళదండి. అయితే గతంలో ఇది ఎక్కడ దొరకలే, ప్రజెంట్ రైతులకి అందరికీ ఎక్కడంటే ఏంటి అనేది తెలియలేదండి. ఇప్పుడైతే అందరికీ వాడుకలోకి వచ్చింది, అందరూ వాడటానికి అలవాటు పడ్డారు. ప్లస్ గణనీయంగా దిగుబడులు పెరుగుతున్నాయి. అందువల్ల దీన్ని ఎక్కువగా వాడటానికి ఇష్టపడుతున్నారండి. అయితే మనం వచ్చేసరికి పిరంగపురం మండలం 113 తాళ్ళూరు అనే గ్రామంలో మనం ఇప్పుడు ప్రజెంట్ మొక్కజొన్న షోయింగ్ చేసి ఉన్నామండి. అదే ఇప్పుడు మనం చూస్తున్న పొలం అయితే అదేనండి. సుబ్బారావు గారు, మనం చూస్తున్నట్టయితే మీరు ఓకే అంత చెప్తున్నారు, వేరే వెరైటీలకి మీ వెరైటీలకి మధ్య తేడా ఏం గమనించారు? అలాగే ఇంకోటి ఏంటంటే, ఇప్పుడు మార్కెట్ లో అనేక రకాల కంపెనీ వెరైటీలు చాలా ఉన్నాయి. అవునండి. కానీ ఈ వాసవి సీడ్స్ వారి బాహుబలికి వ్యత్యాసం ఏంటి? ఓకే, మంచి విషయం అడిగారండి మీరు. బాహుబలికి వచ్చేసరికండి మొక్కజొన్న గింజలు రౌండ్ వచ్చేసరికి 17 నుంచి 18 వరుసలు ఉంటాయండి. వరుసకు వచ్చేసరికి గింజలు వచ్చేసరికి 40 నుంచి 45 గింజలు ఉంటాయండి. ప్లస్ ఇంకో కొత్తది ఏంటంటే అండి, ఈ వెరైటీకి ఉన్న మంచి లక్షణాలు, మొక్కజొన్న కండే పై వరకు మూసుకొని ఉండిద్దండి. దానివల్ల వర్షం నీరు పోవడం కానీ డ్యామేజ్ జరగడం కానీ ఉండదు. మెయిన్ రెండోది ఏంటంటే వచ్చేసరికి పురుగు దాన్ని అటాక్ చేయడానికి కూడా అవకాశం లేకుండా మూసుకుంటుందండి. దానివల్ల ఈ పైరుకి డ్యామేజ్ అనేది జరగదు. అదే వరుస గింజ శాతం లావు ఉండటం వల్ల దిగుబడి గణనీయంగా పెరుగుతుందండి. మేము అందుకనే ఈ వాసవి సీడ్స్ వారి బాహుబలి వేయాలని ఎక్కువగా అనుకుంటున్నామండి. ప్లస్ ఈ సంవత్సరం వేసే రైతులు, మా ఏరియాలో వాడుతున్న రైతులు మొత్తం ఇదే వాడుతున్నారండి. సుబ్బారావు గారు, ఓకే చాలా వాడుతున్నారు, కానీ ఏంటంటే మీరు చెప్పిన ప్రకారం అంతా బాగానే ఉంది. కానీ ఇప్పుడు గింజ కింద నుంచి పైకి సమాంతరంగా ఉండిద్దా దీని గింజ, లేకపోతే ఆ కింద ఎలా ఉంటే పైకి వెళ్ళేదానికి ఉండలే అని చెప్పి ఏదో చిన్న గింజలు వస్తాయా? అట్లా లేదండి, అట్లా లేదు. లేకపోవడం వల్ల ఇది బాహుబలి అయింది. బాహుబలి అవడం వల్ల దిగుబడి పెరిగిందండి వాస్తవం చెప్పాలంటే. ఎందువల్లంటే మొదల్లో ఉన్న గింజ అయితే ఏ సైజు ఉంటుందో ఈవెన్ చివరి గింజ కూడా అదే సైజు ఉంటుందండి. అందువల్లే బాహుబలి గణనీయంగా దిగుబడి పెరుగుతుంది. రబీకి ఎలా ఉంది, ఖరీఫ్ కి ఏ విధంగా? ఒకటండి, రబీకి వచ్చే కొంచెం వర్షాలు దిగుబడి ఉండటం వల్ల కొంచెం దిగుబడి తగ్గుతుంది. ఏ వెరైటీకైనా అది ఉన్నది. కానీ ఇప్పుడు వచ్చేసరికి ఇప్పుడు వేసే పంటలకి నెంబర్ 1 అండి. నవంబర్ మాసంలో వేసుకునే పంటకి నెంబర్ 1 ఉంటుంది. మాకు లాస్ట్ ఇయర్ అయితే 56 క్వింటాలు కూడా అయిందండి. ఒక ఎకరానికి వచ్చేసరికి 56 క్వింటాలు అండి. మినిమం 45 నుంచి 55 క్వింటాల వరకు దిగుబడి వస్తుంది ఈ వెరైటీ. ప్లస్ గింజ సైజు ఉండటం వల్ల మార్కెట్ రేట్ ఎక్కువ వస్తుందండి. దిగుబడిలో రేట్ కలుస్తుంది, ప్లస్ మార్కెట్ గింజ సైజు ఉండడం వల్ల మార్కెట్ రేట్ ఎక్స్ట్రా వస్తుంది. దానివల్ల మాకు ఈ బాహుబలి వేసిన వాళ్ళు ఏ రైతు అయినా సరే మ్యాక్సిమం ఎకరానికి 20 నుంచి 25 వేలు అధిక దిగుబడి తీసుకుంటున్నారండి. ఏం చెప్తుంటారంటే రైతులు ఏం చెప్తూ ఉంటారంటే, వేరే కంపెనీలు అయినా ఇప్పుడు మీ కంపెనీలు అయినా సరే ఏంటంటే గింజలు అనేవి వస్తూ ఉంటాయి, కానీ బొండు సైజ్ తగ్గినప్పుడు మాత్రమే మనకు దిగుబడి. మంచి క్వశ్చన్ వేసారండి మీరు. దీంట్లో బొండు చాలా సులభంగా ఉంటుందండి, సన్నగా ఉంటుంది. గింజ సైజు లావు, కండ లావు ఉండటం వల్ల గణనీయంగా దిగుబడి పెరుగుతుందండి. బొండు అనేది ఈ బాహుబలి వెరైటీలు చాలా సన్నగా ఉంటుందండి. స్టెమ్ లావు బలంగా ఉంటుంది. పైరు కూడా వచ్చి మినిమం 4.5 and 5 feet వరకే ఉంటుందండి. అందువల్ల నీకు మొక్కజొన్న పడిపోవడం కానీ, వర్షాలు ఏదైనా ఇబ్బంది పెట్టినప్పుడు పడిపోయి డ్యామేజ్ జరగడం కానీ అట్లా కూడా ఉండదండి ఈ వెరైటీ. సార్, ఇంకోటి ఏంటంటే తెగుళ్ళు కానీ పురుగు మందులు కానీ ఏ విధంగా స్ప్రే చేస్తున్నారు వీటికి? ఈ యాక్చువల్గా ఏదైనా సరే కంపల్సరీ యాజమాన్యం కరెక్ట్గా ఉండాలండి. కరెక్ట్గా ఉన్నప్పుడే మన రైతు గణనీయంగా దిగుబడి దిగులుతాడు. ప్లస్ మాకు వచ్చేసరికి ఏంటంటే ఈ వెరైటీ తెగులు చాలా తక్కువ అండి. పురుగు మందులు అంటే కంపల్సరీ వాడాలి, 2-3 times వాడాల్సిందే, ఖచ్చితంగా వాడాలండి. తెగుళ్ళు మందులు వచ్చేసరికి మేము లాస్ట్ ఇయర్ ఫస్ట్ టైం సాప్ వాడాము, తర్వాత నాటివ్ వాడాము. దానివల్ల గింజ ఇంకొంచెం సైజు రావడం, దిగుబడి గణనీయంగా పెరగడం తెలిసిందండి. సుబ్బారావు, ఓవరాల్ గా మీరు ఒక ముక్కలో మా చెప్పండి, వేరే కంపెనీ సీడ్స్ కి వాసవి వారి బాహుబలి సీడ్స్ కి మధ్యలో ఉన్నటువంటి వ్యత్యాసం ఏంటి? ఓకే, మంచి క్వశ్చన్ వేసారండి. అన్ని కంపెనీలు ఉంటాయి, అందరికీ మంచిగానే దిగుబడి వస్తాయి. కానీ వాసవి సీడ్స్ వారి బాహుబలి వెరైటీలో ఉన్న ఫ్రెషింగ్ ఏంటంటే అండి, గింజ కండకి వచ్చేసరికి రౌండ్ 18 లైన్లు ఉంటాము. ప్లస్ లైన్కి వచ్చేసరికి గింజలు 40 నుంచి 45 ఉండటం వల్ల, ప్లస్ ఇంకోటి ఏంటంటే అడిషనల్గా దీంట్లో గింజ సైజు హెవీ ఉంటుందండి. ప్లస్ ఇంకోటి ఏంటంటే గింజ మొదల్లో ఎంత సైజు ఉంటుందో ఈవెన్ లాస్ట్ కూడా అదే సైజు ఉంటుందండి. దానివల్ల నీకు గణనీయంగా దిగుబడి పెరగడం, ప్లస్ సైజు ఉండటం వల్ల మార్కెట్ రేట్ వాడడం, అట్లా రైతు ఎకరానికి మ్యాక్సిమం 20 నుంచి 25 వేలు లబ్ధి పొందుతున్నాడు.
ఓకే. సుబ్బారావు గారు మీకైతే మాత్రం మంచి సమాచారాన్ని అందించారనుకుంటాను. అలాగే మీరైతే మాత్రం ఎన్నో రకాలైన మిను వీడియోలు చేసి కూడా అవునండి. రైతులు మంచి దిగుబడులు అయితే సాధించారు కదా. అవును. అలాగే ఈ మొక్కజొన్న వీడియో కూడా చూసిన రైతులు అయితే మాత్రం ఇది ఎలా తెప్పించుకోవాలి, ఎక్కడ దొరుకుతాయి? ఈ వచ్చేసరికండి గుంటూరు అండి, ఓకే. గుంటూరు వాసవి సీడ్స్ ప్రైవేట్ లిమిటెడ్ వాళ్ళ దగ్గర బాగుపడి దొరుకుతుంది. ఓకే. మీరు స్క్రీన్ మీద నెంబర్లు కాంటాక్ట్ చేసుకున్నట్లయితే మీకు రైతు డైరెక్ట్గా కొరియర్ కావచ్చు ప్లస్ ట్రాన్స్పోర్ట్ అన్ని అవైలబుల్ ఉంటాయి. ఓకే, థ్యాంక్ యూ సుబ్బారావు గారు. మరో వీడియోలో ఖచ్చితంగా ఇది హార్వెస్ట్ చేసే టైంలో కూడా ఒక వీడియో అయితే చేద్దాం. ఓకే, ఇది ఈ రోజు వీడియో. మరో వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.